పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించి దీవించినందుకు మీకే స్తోత్రము, మీకే ఘనత, మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనము నుండి. హేరోదు రాజు పరిపాలన కాలములో యూదయ సీమయందలి బెత్లెహేము అందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదటిగా నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు మీకందరికీ 2026 సంవత్సర పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తూ, ఈనాడు మనము యేసు ప్రభు యొక్క సాక్షాత్కార పండగ జరుపుతున్నాం. ఆ సాక్షాత్కార పండగకి ఉన్న ప్రత్యేకత, యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడు, దేవుని పుత్రుడు అవతరించి ఉన్నాడని నిజ సత్యాన్ని రాజుల ద్వారా తెలియచేసి వారు సాక్ష్యం ఇచ్చినటువంటి ఒక పండుగ. కాబట్టి 3 రాజులు వచ్చి ఆ దేవుని దర్శించటానికి వచ్చిన, ఆరాధించటానికి వచ్చిన వారి యొక్క పండుగ స్మరణ మనం కొనియాడుతున్న రోజు. కావున యేసు ప్రభు యొక్క సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియచేస్తూ ప్రార్థన చేసుకుంటున్నాం. ఈరోజు వచనం యొక్క వాక్యముల అన్నిటినీ మనము ఒకసారి నోట్ డౌన్ చేసుకొని ఈ కొంతసేపు దేవుని సన్నిధిలో ఆ ప్రభు యొక్క మాటల గురించి ధ్యానం చేస్తాము. మత్తాయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు, మరి 6వ వచనము, 12వ వచనము, 11వ వాక్యములు. యెషయా 60వ అధ్యాయము 1, 2 వాక్యములు. కీర్తన 72వ అధ్యాయము 12, 13, 14 మరియు 2వ వాక్యములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యము మరియు 1వ అధ్యాయం 13వ వాక్యము, మరి 3వ అధ్యాయం 12వ వాక్యము, 17వ వాక్యములు. లూకా సువార్త 2వ అధ్యాయం 30 వాక్యము మరియు 32వ వాక్యములు, మరియు సిరాపుత్ర యేసునాని గారు 34వ అధ్యాయం 16వ వాక్యము, మరియు లూకా సువార్త 1వ అధ్యాయం 78, 79 వాక్యములు, మరియు కీర్తన 72వ అధ్యాయం 13, 14 వాక్యములు, మరియు యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వాక్యములు, నిర్గమకాండ 34వ అధ్యాయం 35వ వాక్యము, మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యము. ఈ వాక్యము ద్వారా ప్రభువు మనకు ఆ దేవుని యొక్క మహిమను, ఆ ప్రభు యొక్క ఆత్మ ఎలాగ నడిపిస్తున్నారని
ఈ ముగ్గురు రాజుల ద్వారా మనకు నేర్పిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మనం చూస్తాం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వాక్యములు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందులి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తీర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, ఆయన నక్షత్రము తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇశ్రాయేలు రాజు, అందరిని రక్షించటానికి రాజు జన్మించినాడు. ప్రపంచం ఒక గుర్తు చూపిస్తున్నాం, అది నక్షత్రము. ఈ నక్షత్రం కనబట్టినటువంటి, ఆ ప్రత్యేకమైన నక్షత్రం కనబట్టినటువంటి ముగ్గురు రాజులు తూర్పు నుండి వస్తున్నా. ప్రియులారా, ఈ అధ్యాయంలో 2వ అధ్యాయం 1-12 వరకు ఉన్నటువంటి వచనములు మనము చూస్తుండే సాధారణంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మనోభావాలు గురించి వ్యక్తం చేస్తున్నా. 3 మనోభావాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి జీవించినప్పుడు. మొట్టమొదటిగా మనోభావం దేవుని ఎల్లవేళలా దైవ స్వరం విని నడిచినటువంటి జీవిత రీతి, అది మొదటి. రెండో మనోభావం ఏమనగా ఒక్క వ్యక్తి తన ఆలోచన మాత్రములు ఆశ్రయించి ఎదుటివారు కానీ ఎవరు ఏం చెప్తే మాట వినకుండా తనలో ఉన్న ఆలోచనలో వచ్చిన కార్యమే నిజమని పలికి అదే జరగాలని ఆ పట్టుదలతో ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఉన్నాయి. ఇంకా 3వ వ్యక్తి ఏమిటండి, బయట కనపడిన కార్యాలన్నీ సొంతమైన అభిప్రాయాలు లేవు, బయట కనపడినది మరియు ఆ బయట ప్రపంచంలోన సైగలు గుర్తు చూచి నడచినటువంటి వారు. ఇప్పుడు ప్రియులారా, ఈరోజు ఈ ముగ్గురు రాజ్యులో మనం చూచినటువంటి ఒక మనోభావం ఏమనగా దైవభక్తి కలిగేవారు, దైవ స్వరాలు వినటానికి వారు చాలా వరకు తాపత్రయపడిన వారు. కాబట్టి యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో వచ్చిన గుర్తు వారికి అర్థమైంది. ఇదిగో ఒక రక్షకుడు, పాత గ్రంథముల ప్రవచనముల చెప్పబడినటువంటి రాజు జన్మించాడని ఒక గుర్తు వారికి అర్థమైంది. వారు అది తెలుసుకుంటున్నారు, వారికి కనపడింది వచనాలు. అదేవిధంగా వారి యొక్క ఆ శాస్త్రవేదల వలన వారి యొక్క ఆ రాజ్యములో ఉన్నటువంటి జ్ఞానిధుల ద్వారా వారు అర్థం చేసుకుంటున్నారు. వెంటనే ఆ రాజ్యాన్ని ఆరాధించటానికి వారు వెళుతున్నారు, ఆరాధించటానికి బయలుదేరినప్పుడు వారు ఆశ్రయించేది ప్రకృతి దేవుడిచ్చిన ఒక గుర్తుంది, అది నక్షత్రమే. అదేవిధంగా వారి చేతిలో అప్పటి వరకు ఉన్నటువంటి టెక్నాలజీ ఉంటుంది, తూర్పు చూచి లేకపోతే ఉత్తర చూచి ఉన్నటువంటి నడవటము. ఇలాగే మానుషిక రీతిలో వారి తమ ఆలోచన ప్రకారము వారు ఆ రాజ్యుని వెతుక్కుతున్నారు. అలాగే వెదక్కి వారి యొక్క ఆలోచన ప్రకారం వారు ఎక్కడికి చేరుకుంటున్నారు, ఆ హేరోదు రాజు దగ్గరికి చేరుకుంటున్నారు. 6వ వాక్యం మనం ఒకసారి చూస్తాం. 6వ వాక్యము, యూదయ సీమయందులి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును. చూడండి, ప్రవచనములు కూడా వారు చూస్తున్నారు. అప్పుడు బెత్లెహేములో ఎక్కడి ఒక శిశువు పుట్టినారని వారి యొక్క ఆలోచన సంఘము. ఇదే విధంగా అప్పుడు ఉన్నటువంటి జ్ఞానులు దీర్ఘదర్శులు చెప్పినటువంటి ప్రవచనాలను చూసుకొని బెత్లెహేము వరకు వారు చేరుకుంటున్నారు. అలాగ చేరుకొని మళ్ళీ హేరోదు రాజు దగ్గరికి వారి యొక్క ఆలోచన, ఈ ముగ్గురు రాజులకు రాజులనేమి, ఇదిగో రాజు పుట్టేది బంగ్లాలో, రాజు బంగ్లా. కాబట్టి రాజకుమారుడు వచ్చేది రాజు భవనములో. అందుకు వారు సొంతం శక్తి మీద ఆశ్రయించి ఆ హేరోదు రాజు దగ్గరికి వెళుతున్నా.
అలాగ వెళ్ళినప్పుడు వారికి కనపడింది, ఇదిగో ఇక్కడ వారికి అర్థం కాలేదు, అటువంటి శిశువు పుట్టినారని కూడా తెలియదు. మళ్ళీ వారు ఆ ఆలోచన విడిచిపెట్టి హేరోదు రాజు నుండి ఆ భవనము నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు చూపించిన దారిలో వారు వెళ్ళటానికి దేవుడు నక్షత్రాన్ని మార్గ చూప్రీగా చూస్తున్నాం. మత్తాయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 11-12 వాక్యములు మనం చూస్తుండే. అలాగ వారు ఆ దేవుడిచ్చిన దేవుని యొక్క మార్గం చూపించిన నక్షత్రాలు నడిపించిన దారిలో నడచినప్పుడు వారు వెదక్కినటువంటి రాజు, ఆ ఇశ్రాయేలు రాజు యేసు ప్రభువు ఉన్నటువంటి ఆ పఫ్ఫుల పాకులో వరకు వెళ్ళటానికి వారికి సాధ్యమైంది. చూస్తా. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డని చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప్ప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుగలుగా సమర్పించిరి. హేరోదు చెందకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. వారు దేవుడు చెప్పినట్లుగా వేరొక మార్గానికి వారు వెళ్ళిపోయారు. స్వదేశానికి వారు వెళ్ళినట్టు సమయంలో వారికి గుర్తు లేదు, ఏమీ లేదు. ఇది దైవస్వరం విని ప్రయాణం చేసిన ఆ రాజులకున్న ప్రత్యేకత. మొదటి వారు ప్రవచనాలు ఆశ్రయించారు. ఆ దేవుడిచ్చిన మార్గాన్ని వారు తీసుకొని ప్రజలు చెప్పినట్టు విధంగా నడిచారు. కానీ దేవుని యొక్క ఆత్మ ఆ ప్రభువుని వారు కనబడినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, ప్రభు సాన్నిధ్యం వారిలోనికి వచ్చినప్పుడు వారే వెలుగాయి మారింది, వారే మార్గమై మారింది. వారికి ఇంక ఎవరు చెప్పవలసిన పని లేకుండా స్వగ్రామానికి వెళ్ళటానికి ఆత్మ నడిపింపు వారికి వచ్చారు. యెషయా గ్రంథముల 60వ అధ్యాయం 1-2 వాక్యములో ఈ ప్రవచనం అక్కడ ఉంటుంది. ఆ దేవుని యొక్క ఆత్మ మీ హృదయంలోనికి వచ్చి జ్వలన చేసినప్పుడు ఏమైంది అని అక్కడ చెప్తున్నా తెలియచేస్తున్నా. యెషయా 61:2. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. లెమ్ము, ప్రకాశింపు, మీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై ప్రభు తేజస్సు నీపై వెలుగుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించినను, ఆ ధరణి చీకటి ఆవరించి ఉన్నది. ఈ జాతులను తమస్సు కప్పి ఉన్నను, ఈ జాతిని తమస్సు కప్పి ఉన్నది. నీపై ప్రభువు ఉదయించును, నీపై ప్రభు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. ప్రియలారా, ఆ దేవుని దర్శించినప్పుడు ఆ ముగ్గురు రాజులకు ఇదిగో తమస్సు కప్పి ఉన్నటువంటి చీకటిలోని వారిలోని మనస్సు, వారిలోని హృదయము ఇదిగో ప్రకాశవంతమైంది. కాబట్టి వారికి తిరిగి ఉన్న ప్రయాణంలో ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేకుండా వచ్చింది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము వారికి తిరిగి వెళ్ళటానికి సాధ్యమైంది. దేవుని యొక్క మహిమ వారు పొందుటానికి సాధ్యమైంది. కారణం, చీకటిలోనికి దేవుడు వెలుగుగా వచ్చి ఉన్నారు. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం 78-79లో మనకు ఆ దేవుని యొక్క మహిమను గురించి తెలియచేసేది. 1వ అధ్యాయం 78-79. దేవుడు దయార్ద్ర హృదయుడు, ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపజేసి శాంతి మార్గమైన మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడల్లోనూ ఉన్నవారిపై దానిని ప్రసరింపచేయును. చూడండి, ఆయన వెలుగిచ్చి శాంతమైన మార్గములో నడిపిస్తున్నారు. చూడండి, మొట్టమొదట బెత్లెహేములో రాజ్యం కనబడటానికి ఆ రాజులు చూచినటువంటి ఎందల్లో తపత్రయముతో ఎక్కడెక్కడ వెదకి వచ్చారు. కానీ యేసు ప్రభువుని స్వీకరించిన తర్వాత, ఆ వెలుగు పొందిన తర్వాత ఆ రాజ్యులు వెళ్ళేది వారి యొక్క దారిలో కాదు, వారికి ఈ బుద్ధి చెప్పిన దారి కాదు. తర్వాత దేవుడు నడిపింపులో వారు మనసు మారి ఇదిగో వేరొక దారిలో, ఆ సులభమైన దారిలోనికి వారు వెళుతున్న
ప్రకాశవంతమైన దారిలోనికి వెళ్ళిపోతున్నాం. అలాగ వారు గ్రామానికి వెళుతున్నాం. ప్రియులారా, ఇప్పుడు దేవుని కనపడిన ముందు మనకు ఉన్నటువంటి మన శక్తి మీద మనం ఆశ్రయిస్తున్నాం, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని అనుభవాల మీద మనం ఆశ్రయించి వెళుతారు. కానీ దేవుని యొక్క స్వరం మనము హృదయంలో విన్నప్పుడు, మన హృదయానికి తాకినప్పుడు మళ్ళీ ఇది ఏమీ మనకు అవసరం లేకుండా ఉంటుంది. కీర్తన 72వ అధ్యాయంలో 2వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా 72:2 అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. ఆ రాజు దేవుడు నీతియుక్తంగా తన ప్రజలని పాలించును, పేదలను న్యాయయుక్తముగా ఏలును. ఆ పేదలను న్యాయయుక్తముగా వేరులను. అప్పుడు నీతియుక్తమైనటు విధంగా నడిపించిన రాజునే మన జీవితంలో స్వీకరించాలి. ఆ రాజు ఆత్మ, ఆ పవిత్రాత్మ మనం స్వీకరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యములో ప్రభువు తెలియచేసినది ఏమనగా 1వ అధ్యాయం 13, మీ విషయంలోను అంతే మీకు నీకు రక్షణను ప్రసాదించిన సువార్త చూడ, నీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య వెలుగును, సత్య సందేశమును మీరు ఆలగింపగానే మీరు క్రీస్తుని విశ్వసించితిరి. చూడండి, ఆ వెలుగు మీరు ఆలగింపగానే క్రీస్తుని మీరు విశ్వసించితిరి. అప్పుడు సత్య సందేశాన్ని మీరు ఆలగించి, ముగ్గురు జ్ఞానులు ఇదిగో నక్షత్రం గడపడినప్పుడు ఇదిగో దేవుడు పుట్టినాడు, మా రాజు పుట్టినాడు, సత్తులు ఓడించటానికి రాజు రాజు పుట్టినాడని ఆ సత్వార్త వారు విశ్వసించినప్పుడు క్రీస్తు వారిలో జన్మించినారు. అందే ఇంకా చదువు. అంతటా తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తనవారుగా దేవుడు ధృవపరచును. ఇప్పుడు దేవుడు తనవారుగా దేవుడు సొంతంగా చేశారు. ఆ ముగ్గురు రాజులు సొంత శక్తి మీద ఆశ్రయించి ఎదటి వారి యొక్క అభిప్రాయాల మీద వచ్చినప్పుడు రాజులను ఆ దేవుని యొక్క మహిమ పొందినప్పుడు తనవారుగా తన సొంతమైన బిడ్డలుగా దేవుడు స్వీకరించి వారు వెళ్ళవలసిన దారి వారికే స్వయంగా నిర్ణయించటానికి సాధ్యమైంది. కీర్తన 72వ అధ్యాయము 13-14 వాక్యములు ఒకసారి చూస్తా. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అకర్లోనున్న వారిని ఆదుకొనెను, పీడగుల నుండి హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును. అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి. చూడండి, ప్రతి ఒక్కరు ప్రాణాలని అమూల్యమైనది. వారు దేని ముందు ఆ అడవి చీకటిలో ఉన్నప్పుడు ప్రయాణం చేసిన భయపడి వచ్చినటువంటి ముగ్గురు రాజులు ఇదిగో ఇప్పుడు వారికి ఎటువంటి బాధలు లేకుండా ఆ ప్రాణాన్ని కాపాడిన దేవుడు వారుకుంటున్నారని ఆలోచన వారిలో కలిగింది. ఆత్మ వారు పొందినారు. అదో వేరొక మాటలో మనం మాట్లాడంటే దేవుని యొక్క ఆత్మ దర్శనం ద్వారా వారు పొందినారు. అలాగా ఆత్మ పొందినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా 3:16, మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మీ ఆంతర్య స్థిరత్వం మీరు పొందడం, మీ బాధలో కష్టంలో ఇటువంటి చీకటి పనిలో ఉన్నప్పుడు ఈ బాధలో ఉన్నప్పుడు ఆంతర్య స్వస్థత మీరు పొంది దేవుని మీద సర్వదా మీరు ఆశ్రయించాలి. యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం 12వ వాక్యములో మనకు తెలియజేసిన కార్యం అది. అలాగ మీరు ఈ లోక ఆశాభాషల వల్ల తొందరపడకుండా
దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు నెమ్మదిగా ఆయన యొక్క మహా గొప్ప వెలుగు మీరు అనుభవించి ఆ కాపుదల నీడలో ఉండటానికి వరము దేవుడు అనుగ్రహిస్తారని యెషయా 52:12 వాక్యం మనకు తెలియజేస్తున్నాం. బిడ్డలారా ఒకసారి చూస్తా. కానీ మీరు వేగిరముగా వెళ్ళిపోనక్కర్లేదు, ఇచ్చట నుండి పారిపోనక్కర్లేదు. ప్రభువు మీకు ముందుగా నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ వెనుబండ వచ్చును. ప్రభువు మీకు ముందుగా నడుచుని ఈ ఇచ్చట నుండి పోనక్కర్లేదు. ప్రభువు నీ వెండే మీకు ముందుగా నడుచును, నీ వెనువెండే వచ్చును, ఆయన మిమ్మును కాపాడును. చూడండి, అప్పుడు మన జీవితంలో ఆ ప్రభువుని దర్శించటానికి ఆరాధించటానికి వచ్చిన ఆ ముగ్గురు రాజులు దేవుని సన్నిధిలో దైవానుభవం పొందినప్పుడు వారికి ఇంకా శాంతి సమాధానమైన ఒక జీవితాన్ని దేవుడు అనుగ్రహించ దైవ సాన్నిధ్యం వారు అనుభవిస్తున్నా. ఎక్కడ వెళితే వారికి భయం లేదు, ఆందోళన లేదు, చీకటి శక్తి యొక్క ప్రభావం ఏమీ వారికి తాకట్టలేదు. వారికి ఆ ప్రభు ఆ ఆంతర్యంగా ఉన్న శక్తి దేవుడు వారికి అనుగ్రహించారు. కాబట్టి ఫిరాబుతరేసిన గ్రంథములో 34 అధ్యాయం 16 వాక్యములో 34:16 వాక్యం ఇదే వాక్యం, ఇదే గొప్ప వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నారు. అక్కడే 34:16 దేవుడు తనను ప్రేమించు వారిని దేవుడు తను ప్రేమించిన వారిని ఒక కంట కనిపెట్టి ఉండును వారిని తప్పగా ఆదుకొని శక్తితో సంరక్షించును. చూడండి, ఒక్క కంట కనపట్టుకొని ఉంటున్నాం. తను ప్రేమించిన వారిని వారికి ఎటువంటి శత్రు అపాయాలు లేకుండా, భయం లేకుండా నడిపిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1:17 వాక్యములో ఈ గొప్ప సందేశం కూడా ఈ క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారని అక్కడ కూడా తెలియజేస్తున్నా. ఈ వచనమే పౌలు గారు మనకు వేరొక మాటలో తెలియచేసేది. 1:17 మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడను మహిమాన్వితుడను అగు తండ్రిని అర్థించుచుందును. చూడండి, యేసుప్రభు ఈ కార్యాని కోసం మీలో ఉన్న బలహీనతలను తొలగించటానికి తండ్రి గుడి ప్రక్కనైన యేసుప్రభు సర్వదా మీకోసం మధ్యస్థ ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు బిడలారా, తను ప్రేమించిన వారు, ప్రభు ప్రేమించిన వారిని ఒక్క కండ కనపట్టుకొని ఉంటున్నా. ఎందుకని? మధ్యస్థ ప్రార్థన చేస్తూని మనము వారికి ఆ ఆత్మీయ శక్తి, ప్రభు శక్తి, ప్రభు ఆ వాగ్దానం చేసిన మహిమ వారికి అనుగ్రహిస్తున్నాం. కాబట్టి ప్రియలారా, ఆ ముగ్గురు జ్ఞానుల ద్వారా కేవలం ఈ ప్రపంచంలో ఒక మానవుడికి ఉన్నటువంటి మనోభావాలను వ్యక్తం చేసుకొని మనమందరూ దైవస్వరం విని మన కుటుంబ జీవితాన్ని నడిపించాలనే అంశాన్ని ప్రభు ఆదేశిస్తున్న ఈ ముగ్గురు రాజుల ద్వారా దైవిక శబ్దం విని దైవీయ నామములో మనం ప్రతి కార్యాలు చేసినప్పుడు, ఆ దైవాత్మతో నడిచినప్పుడు మనకు ఎదురైనటువంటి సమస్యలు ఏమైతే కూడా దాన్ని ఎదుర్కోవటానికి బలము, శక్తి మనకు లభిస్తుంది. ఎటువంటి అపనమ్మకాలు లేకుండా, ఈ కుట్టుల్లో పడిపోకుండా దేవుని యొక్క శక్తితో ముందుకు వెళ్ళినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ మన జీవితం ద్వారా అందరికీ ప్రకాశవంతంగా మార్చటానికి కృప ఉంది అని ఈ ముగ్గురు రాజుల యొక్క పండుగ ద్వారా, ఆ వారి యొక్క జీవిత విధానాల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నాం బిడ్డలారా. కాబట్టి మన క్రైస్తవ బిడ్డలం ఆ దేవుడి సాక్షాత్కార పండుగ జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో ఆ దేవుని యొక్క శక్తి, మనము దేవుని యొక్క మాట విని ఆ స్వరాలి ఆ మాటల ద్వారా, ఆ పవిత్ర వాక్యముల ద్వారా విని ఆత్మ పొంది జీవించినప్పుడు అనుదినం మనకు ఎదురయ్యే సమస్యల్లో గెలుపొందటానికి శక్తి తన బిడ్డలకు మాత్రం దేవుడు అనుగ్రహించిన పవిత్రాత్మ శక్తి అనుదినం మనం పొంది జీవించడానికి సాధ్యమవుతుంది అని ప్రభు ఈనాటి పవిత్ర సమయంలో తెలియజేస్తున్నాం. ఆ సందేశాన్ని స్వీకరించి ప్రతి నిమిషము
వాక్యాలు ఈ సంవత్సరంలో మనం ప్రతి రోజు ఒక్కొక్క వాక్యాలు ధ్యానం చేసుకొని జీవించటానికి ఆ వాక్యాలు పదే పదే గుర్తు చేసుకొని ఆ ప్రభు మన సన్నిధిలో మన తలంబలు కానీ మన ఆలోచనలు కానీ మన యొక్క ఆ కోరికలు కానీ ఉంచుకొని జీవించే వరము ఈ ఆరాధనలు అడుగుతాం. దేవుడు నిండుగా అనుగ్రహించి కాచి కాపాడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చేయి పైకెత్తి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబంలో బిడ్డలందరినీ తాకండి ముట్టండి స్వస్థత వరచి మీ ఆత్మతో నింపండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో తలనొప్పి ఉన్నటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరికాలు నొప్పితో బాధపడుతున్నటువంటి ఈ ఇద్దరి సహోదరులకి దేవుడు విడుదల ఇచ్చి ప్రభు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడి నొప్పితో బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిత్త కోశములో రాళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భుజ నొప్పితో బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన మరియు ఈ సంవత్సరం వాక్యాలు చదువుటానికి 11 మందిని ప్రత్యేకముగా అభిషేకించి వాక్యాలు విని వాక్యం ద్వారా జీవించాలని కోరిక ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జపమాల ప్రతినిత్యము సమయంలో కానీ జపించాలని కోరిక 6 మందికి దేవుడు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు సహోదరులకి దేవుడు దైవ పిలిపిచ్చి దైవ సేవ చేయడానికి ప్రత్యేకమైన విధంగా పిలిపించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భవనం లేనిటువంటి ఈ 2 కుటుంబానికి మంచి భవనాన్ని దేవుడు దానికి కావలసిన మార్గాన్ని దేవుడు చూపించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అప్పు బాధలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంపూర్ణ విడుదల ఇచ్చి అప్పులు కట్టడానికి మార్గం కనపడకుండా చాలా బాధపడుతున్న ఆ వ్యక్తిని దేవుడు తాకుతున్నారు. మార్గాన్ని దేవుడు చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విదేశ రాజ్యానికి వెళ్ళటానికి విశ్వ దొరకలే బాధపడుతున్న ఒక సహోదరి దేవుడు తాకి అనుగ్రహిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని, నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని. ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని. తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. ప్రియులారా, ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర ఆరాధన సమర్పించి వారి కుటుంబంలోని వారందరి కోసం మనం ప్రార్థిస్తాం. దేవుడు అనుగ్రహించిన ఈ పవిత్ర నిమిషములో, ఈ మొదటి ఆదివారములో ఈ సంవత్సరానికి చెందినటువంటి మన కోరికలన్నిటినీ సమర్పించి
ఈ మన కుటుంబాన్ని పవిత్రపరచడానికి ప్రార్థిస్తాం. ఈరోజు ప్రార్థన చేయడానికి దేవుడు అనుగ్రహించిన వచనము యెషయా 52వ అధ్యాయము 12వ వాక్యము. మీరు ఇచ్చటి నుండి పారిపోనక్కరలేదు, ప్రభు నీకు ముందుగా నడచును, ఇశ్రాయేలు దేవుడు నీ వెనువెంటే వచ్చును, మిమ్ము కాపాడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా వరంగల్ నుండి టి వినయ కుమార్ పేద కుటుంబాన్ని సన్నిధిలో సమర్పిస్తున్నాం. జస్విత మరియు అన్విత రెడ్డి వారికి మంచి చదువు కోసము, మళ్ళా వీరు యూఎస్ఏలో ఉంటున్నారు, వారికి ఉద్యోగ ఎక్స్టెన్షన్ కోసము, విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రమణపేట వినయ్ కుమారు ఉద్యోగాని కోసం మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భయపడ్డ లేదా అనారోగ్యంతో సఫర్ అవుతున్నాం. ఏరవ సుందరి వరంగల్ నుండి ప్రార్థన సహాయ సహోదరి కోసం అడిగి ఉన్నారు. హైదరాబాద్ మరియ స్వాది సుందర్ రెడ్డి కుటుంబము బిడ్డలు దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ్య అప్పు బాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కుప్పం నుండి దశరథన్ నీలిమ సంతాన భాగ్యాన్ని కోసము, ఒంగోలు నుండి నల్గొండ నుండి ఉదయ ప్రణది కొత్త దంపతులు దైవ సన్నిధిలో ఎల్ల వేళలా దైవభక్తితో నడవడానికి, మరి యూఎఫ్ఎల్లోని ప్రదీప్ రెడ్డి ఫుర్ది వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ సిస్టర్ అన్నమేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కర్నూలు నుండి తొగురు ఆర్థర్ వి పాపమ్మ, టి వికాస్ సందీప్, కె ప్రియదర్శిని, టి విజయశ్రీ సుందరం అండ్ టి విహారన్ ఆర్థర్ వారు దైవానుగ్రహంతో దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ అనిత రాయపరెడ్డి కుటుంబం పవిత్ర ఆత్మతో వారి నడిపించిన మినిస్ట్రీ అనుదిన అభివృద్ధి పడడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రమణపేట నుండి షామిళ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి షరుణ సత్వా అకాడమీ స్కూల్లో చాలామంది పిల్లలు రావటానికి కోరుకుంటూ, మరి వరప్రకాశరావు సుశీల ఉద్యోగాని కోసము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పాడిపెండ్ల అన్నమ్మ దేవానుగ్రహ దేవభక్తులు నడవడానికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానుగ్రహాన్ని కొరకు, ఒంగోలు నుండి ప్రకాష్ స్వరలకుమారి వినీల నవ్యప్రకాష్ దేవా భక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి హేమ లేదా చిందపుళ్ళ క్రాంతికి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని ఉదయం సూర్య వారికి ఉద్యోగాని కోసము, మరియు నిజామాబాద్ నుండి ప్లీజ్ సిలివయ్య పద్మలత వారికి దేవానుగ్రహాని కోసము, కరీంనగర్ నుండి వేమలపూడి జోజిరెడ్డి కుటుంబము దైవానుగ్రహంతో నింపబడడానికి, విజయవాడని కాట కార్తిక్ శిరీష దంపతుల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ విజయ దేవయ్య కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ఈ సంవత్సరంలో విజయ్ ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి కాబట్టి వారికి ఉద్యోగం కూడా ఈ దేవుడు అనుగ్రహించారు. శిల్పావతికి ఉద్యోగము మంచి మ్యాచింగ్, వివేక్కి ఉద్యోగము మంచి మ్యాచింగ్, సునీల్కి మంచి ఆరోగ్యము మరియు లేదా మంచి ఆరోగ్యాన్ని, సునీల్ లేదా వారికి మంచి భవన దేవుడు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. కోనసీమ నుండి రమాదేవి ప్రసాద్ అప్పు బాధ విడుదల పొందటానికి, మరి గుండకల్ నుండి కౌటికి రుక్మణి వికాస్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి సునిత బాలరెడ్డికి అప్పు బాధ విడుదల పొంది సాహిత్య అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, తెలంగాణ నుండి మడంబళి నుండి జ్యోతిరెడ్డి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి షౌరెడ్డి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి
కడగమందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పూలిమెట్టల అరుణ ప్రకాష్ దైవభక్తితో నడవడానికి, మరియు హైదరాబాద్ నుండి అనిత కిరణ్ బిడల దేవభక్తితో నడవడానికి, వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాన్ని పవిత్ర ఆత్మతో నింపబడటానికి, మరియు జోసఫ్ రవికుమార్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కె కరుణాకర్ రెడ్డి, తన్వీర్ దీప్తి వారు విదేశంలో మంచి చదువు కోసం అన్ని పేపర్స్ రెడీ చేయడానికి కోరుకుంట ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యమేరి నల్గొండ నుండి తరుణ్కి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంట ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రమంతపూర్ నుండి బండల వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, సుష్మద మరియు శ్రావంతి, నికేష్, ప్రవళిగా వారికి దైవానుగ్రహంతో దైవభక్తితో నడవడానికి, తాడేపల్లి నుండి మంచుల లేదా దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ అరుణ మేరీ బిడకి దేవుడు నిండుగా అనుగ్రహించాలని, మరియు బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి, కవిత కుమారి, ఆత్మీయ పృథ్వీ అరుణ్ వారి యొక్క కొత్త కంపెనీ అయినటువంటి అరుణోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్స్ అనేక మంది రావడానికి కోరుకుంటూ, మరి వరంగల్ నుండి బీరెడ్డి, చిన్నప్పరెడ్డి, బ్రిజిత్త ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది జ్ఞానప్రకాశకి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ తిరుమల రెడ్డి, చిన్నప్పరెడ్డి మరియు విమలారాణి వారికి రావాల్సిన పెండింగ్ బిల్లు పూర్తి చేయడానికి కోరుకుంటూ, దైవానికి వారికి అందరికీ దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణతి కోర్టులోని కేసును ముగించి దైవానుగ్రహం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినయ్ ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముంబడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దైవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జోన్ దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఏరవ బాలరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పట్టి నిర్మల సత్యనారాయణ వారు దేవుని యొక్క అనుగ్రహంతో చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 52:12 మీరు ఈ ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు, ప్రభు మీకు ముందుగా నడచును. ఇశ్రాయేలు దేవుడు మీ ముందు మీ వెనువెండి వచ్చును, మిమ్ము కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనను సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ రోఫ్లైన బిడలు వైట్ కాలర్ ఉద్యోగం పొందడానికి యూఎస్లో ఉంటున్నారు, అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫెన్స్ అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి శ్రావంతి చిన్నప్ప బిడలు దేవభక్తి నడవడానికి, హైదరాబాద్ సుజాత రమేష్ రెడ్డి బిడలు దైవభక్తితో వారు చేయబోచిన బిఫెన్స్ కార్యక్రమం అనుగ్రహించాలని ఆశీర్వదించాలని, హైదరాబాద్ సుమలత శ్రావణ్ రెడ్డి దాంపత్య జీవితాన్ని అభిషేకించాలని కోరుకుంటూ, హైదరాబాద్ సుందరనగర్ ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి, హైదరాబాద్ టి ఆగనఫ్ రెడ్డి ఫాతిమా దైవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ ట్రీ ఫట్ ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి శోభారాణి కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణికి యూఎస్ఏలో ఉన్నారు, H1 విఫా కోసము మంచి ఉద్యోగం దేవుడు స్థిరపరచాలని, హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము,
హైదరాబాద్ లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొందటానికి, హైదరాబాద్ మార్గరేట్ మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి చాలవండి శ్రీనివాసు దీపిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరామ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, భద్రాచలం నుండి వై జయసుధా దేవానుగ్రహాన్ని కొరకు, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము వారికి అన్నయ్య అందోనరెడ్డి మంచి ఆరోగ్యంతో దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అనంతపురం నుండి మేరీ అమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహంతో సమస్యల నుండి విడుదల పొందటానికి, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి ఐరనిఫ్ బిడ్డలందరినీ దేవుడు అనుగ్రహించాలని, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి పుష్పకుమారి సైమన్ కోర్టులోని కేసు తొందర పూర్తి చేసి దేవుడు వారికి అప్పు విడుదల పొందటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ గొరైతే దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి ఈ మధ్యలో శృతి జర్మనీకి వెళుతున్నారు. దేవుడు అనుగ్రహించిన ఆ ప్రయాణంలో తోడుగా ఉండాలని ప్రత్యేకమైన విధంగా వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి రూబా హాఫ్గా ఈటీ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి రోస్ మేరీ ఫాందాస్ దేవానుగ్రహాన్ని కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి సెలెస్టీనా నిర్మల జయప్రకాష్ వారి కుటుంబాన్ని అనుగ్రహించాలని, మరియు బాల ఉన్మేష్ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, రాహుల్కు టీవీఫా ఈడీ కార్డు దేవుడు అనుగ్రహించి వారికి మంచి సంబంధంలో దైవ ప్రణాళిక ప్రకారం కుటుంబ జీవనం నడిపించే కృప అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాలత్రైఫా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి అదూరి ఫురుజన్ రెడ్డి దేవ అనుగ్రహాని కోసము, మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన్ దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యాన్ని కోసం, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 52:12 మీరు ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు, ప్రభువు మీకు ముందుగా నడచును. ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంటే వచ్చును, మిమ్ము కాపాడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య వారి దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ నుండి ప్రభారావు సింధు మంచి ఉద్యోగం మ్యాచింగ్, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ వారిని అనుగ్రహించాలని, విజయవాడ నుండి వెల్లటూరు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, విజయవాడ నుండి వెల్లటూరు బేదు శ్రీకాంత్ నిర్మల జెఫికా వారందరినీ దేవుడు అనుగ్రహించి వారి యొక్క అప్పు బాధలను విడుదల పొందటానికి, యూకేలోని ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వ కోసము, యుఎఫ్ఏలో ఉన్న ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీ కోసము, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి ఉద్యోగాని కోసము, వైశాఖ నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసము, కుమారుడైన చైతన్యకి మంచి బ్రైట్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వైశాఖ నుండి అందోని అవినాష్ ఫాతిమ దంపతులు అనుగ్రహించాలని కోరుకుంటూ, వైశాఖ నుండి కోన జీవన్ గారి హరిత చోది మోగన్ వెంకటఫాయ్ వారందరినీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగము, వైశాఖ నుండి సంధ్య రాణి
నానోజీకి ఉద్యోగాని కోసము, వైశాండ దీప్తి, అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, విమల రోయ్, అఖిల్ రోయ్ యూఎఫ్ఎల్ చదువుతున్న మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని వైశాండ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగము, ప్రదీప్ పేద కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కరుణ దైవానుగ్రహంతో దైవభక్తితో అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ మీరు స్టెల్లా, ప్రశాంత్, షౌరి, ఫాగర్ వారికి ఉద్యోగాన్ని నిమిత్తమై, నల్గొండ నుండి మిథున్, ప్రియాంక దంపతులను ఆశీర్వదించాలని, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి, సింధు వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి పుట్టి శాంతం మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి సందీప్ కుమార్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ శిల్వమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నా. విజయవాడ ప్రభావరావు ఆరోగ్యమకి ఇంటర్న్షిప్లు ఉన్నది విజయం పొందడానికి, కానడా నుండి శేషు బాబు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కానడా ప్రణది అవినేశ్వర్ రెడ్డి దేవానుగ్రహాల కోసము, కానడాలో ఉన్నటువంటి జోసఫ్ దివ్య దంపతులను దేవుడు అనుగ్రహించి సంతాన భాగ్యం అనుగ్రహించాలని కోరుకుంటూ, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాన్ని కొరకు, శ్రీకాకుళం నుండి జీవన రత్న ఎలిజబెత్ దేవానుగ్రహాన్ని కోసము, మరియు కోనసీమ రాళ్ళ జాని దుర్గప్రసాద్ కుటుంబంలో అప్పు బాధను విడుదల పొందటానికి, కోనసీమ తాలెప్పుడి ప్రదీప్ కుమార్, రాళ్ళ శ్రీదేవి దాంపత్య జీవితాన్ని ప్రవేశించారు దేవానుగ్రహాన్ని కొరకు, హత్తువ విజయ ప్రణయ్ మిథిల్ దేవానుగ్రహాన్ని కొరకు, హత్తువ అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హత్తువ అన్నమ్మ దేవుని బిడ్డలు దైవభక్తితో నడవడానికి, కడప కె నిర్మలమ్మ జ్యోతి రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సునీతా రెడ్డి, రక్షిత్ రెడ్డి దేవుడు అనుగ్రహించి సంతాన భాగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి, క్రాంత్, జఫీకా జైఫర్ దేవానుగ్రహాన్ని కొరకు, వరప్రకాశరావు మంచి ఆరోగ్యాన్ని కోసము, వై దిలీప్, ప్రతీక్ష యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, రత్నమేరి బాలస్మిదిల్ దేవానుగ్రహాన్ని కోసం, అబ్బాదండ్రి ఏసు నామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతను ప్రార్థించండి. ఆమేన్. ఎస్ఏ 52:12 మీరు ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు, ప్రభు నీకు ముందుగా నడచును, ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంటే వచ్చును, మిమ్ము కాపాడును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం ఏకానందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా నల్గొండ నుండి శ్యామల, ప్రీతి, ఆరోగ్య స్టాఫ్ నర్సుల వారు ప్రమోషన్ కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ, ప్రణది జ్యోతి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాన్ని కోసం చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి తుమ్మ ఇన్నస్వమ్మ మంచి దేవానుగ్రహాన్ని కొరకు, నల్గొండ తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ కడవండి తుమ్మ అన్నమేరి ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, నల్గొండ ఏరవాద్ లూర్దు మేరీ దేవానుగ్రహాన్ని కోసము, నంద్యాల నుండి అరుణ కుమారుడైన వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి మరపల్లి కవిత అజయ్కి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ, నిగారిగా రిత్యుమ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి మౌనిక రెడ్డి, భవానీ ఉద్యోగం మంచి ఆరోగ్యము దేవుడు దయచేయాలని,
హైదరాబాద్ నవీన్ ఫరీద మంచి అలవాటుతో దేవుడు సన్నిధిలో ఎల్లవేళలా భయభక్తితో నడవడానికి. హైదరాబాద్ పవిత్ర అచ్చిత్ రెడ్డి అప్పుబల విడుదల పొంది చేసిన విఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని. ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాని కోసము. హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగాని కోసం, ప్రియాంక ఉద్యోగాని కోసము. హైదరాబాద్ పుష్పాంజలి కుటుంబంలో దేవుడు నిండు అనుగ్రహించాలని. దొండెట్టి విజయ భాస్కర్ రెడ్డి, ఏ ఎలిజబెత్ నోయల్ వారికి దైవానుగ్రహాని కోసం. జి మనోజ్ రెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం. కుటుంబంలో వారు తలపెట్టిన కార్యాలు శుభంగా జరగటానికి. హేతుకుమారి యుఎఫ్లు దాని కోసం. జడ్డు జ్యోతి ఏరవాయ శౌరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ. కర్తి రామలక్ష్మి ఆనందరావు దేవానుగ్రహాని కోసము. నాగలక్ష్మి పిహెచ్ వినయ్ బిఫా కోసము. గోవిందరావుకు మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని. సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము. స్ఫూర్తి మరి దేవుడు అనుగ్రహంతో మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని విఫా కోసము కూడా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నిజామాబాద్ నుండి అరుణ, రాజకీరణ్, కాంచన యుఎఫ్ల వారికి ఉద్యోగం దేవుడు ప్రసాదించాలని. నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి, రిత్విక్, ప్రభద వారికి విఫా దేవుడు అనుగ్రహించాలని. ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాన్ని నిమిత్తమై ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఒంగోలు నుండి ఇస్రాయేలు, మేరీ, ఫిలోమిన దేవానుగ్రహాని కోసము. ఒంగోలు నుండి లింగడపడ్డి రమణ దైవానుగ్రహాని కోసము. పెరంగిపాలెం నుండి రజిత్ కుమార్ యుఎఫ్లు ధ్యాని కోసము. పెరంగిపురం నుండి అల్లన్ సుందరమ్మ, సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని. కర్నూలు నుండి నూతనపల్లి జయన్న, అన్నమ్మ దేవానుగ్రహాని కోసము. కర్నూలు నుండి మిలిటరీ కాలనీ మరియదాసు, సుశీలమ్మ, హరి, మౌని, మురళి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని. కర్నూలు నూతనపల్లి దందు, రాజు, ఫౌజుని సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని. ప్రవీణ్, నందిని, జయశ్రీ వారికి దేవానుగ్రహాని కోసము. డోడి నుండి శేఖర్ రెడ్డి, ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి రావటానికి దేవుడు అనుగ్రహించాలని. నాగర్ కర్నూలు భయపడి ఆరోగ్యమైన దేవుడు అనుగ్రహాని కోసము. కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటుతో దేవుడు దీవించి దేవభక్తితో నడవడానికి. అబ్బా తండ్రి యేసు నామములో వారందరిని అనుగ్రహించండి. వారందరినీ పేరు పేరుని తాకి వారిలో ఉన్నటువంటి బాధల నుండి విడుదల ఇచ్చి పవిత్రాత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఎస్ఏ 52:12 మీరు ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు. ప్రభు మీకు ముందుగా నడచును. ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంటే వచ్చును, మేము కాపాడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనందమైన యోగ్యతను బట్టి ఈ పవిత్ర సన్నిధిలో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా వైశాఖ పిహెచ్ శ్రీదేవి, జయకుమారు మంచి ఆరోగ్య నిమిత్తమై, పొలమూరు ఫెర్టి జ్ఞానప్రకాష్, సౌమ్యకి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని. దయాకర్ రెడ్డి, రాజదీప్తి బిడలు దేవభక్తితో నడవడానికి. అఖిల జోసఫ్ రెడ్డి, సంధ్య, దిలీప్ దేవానుగ్రహాని కోసము. ఫింగరాయి బఫాని, పాఫ్కా మేరీ దేవానుగ్రహాని కోసం. రజని, ఇన్నారెడ్డి, నిఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని. మరియు హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవా శిలివమ్మ, రవీందర్ రెడ్డి దేవానుగ్రహాని కోసము. మరియు ఉడుమల మేరీ, మాధవి, జోజరెడ్డి బిడలు దేవభక్తితో నడవడానికి. హైదరాబాద్ విజయ, జోజిరెడ్డి, ప్రణయ, నిషిల్, ఫ్రాన్సిస్ యుఎఫ్లు ధ్యాన కోసము. విజయ మేరీ, ప్రశాంత్ కుమారు, విహాన్, ప్రశిశ్వరి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని హైదరాబాద్ ప్రార్థన సహాయ అడిగినారు. విజయ, నిర్మల, జోనెఫ్ కుటుంబాన్ని అనుగ్రహించాలని హైదరాబాద్ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కాఫ్ విజయమోహన్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. ఎం లక్ష్మి, మరియ, భాను, తరుణ్ కుమారు మంచి మ్యాచింగ్ ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలి. మల్లెవరపు జోసఫ్ అప్పు విడుదల పొందడానికి. మరియ, కావ్య, జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం పెట్టు. ప్రదీప్
మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలి. మెట్టు ప్రియంగా ఉద్యోగాని కోసము ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహ పాస్టర్ సామువల్ రాణి వారు కుటుంబ జీవితంలో ఐక్యమతో ఉండటానికి వారాని కోసము వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని వరంగల్ నుండి సింగారాయ విజయమోహన్ రెడ్డి కుటుంబము దేవభక్తులు నడవడానికి జంగం నుండి ఆరోగ్యం మా కుమారుడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించి అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించాలని కోరుకొని అందోని రెడ్డి లూర్దు మేరీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని అరుణ కాఫ్ ఆరోగ్య రెడ్డి అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డి మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయాలని భారతీ పంచిత్ బిడలని దేవుడు ఆశీర్వదించాలని భవానీ గురువారెడ్డి అప్పు విడుదల పొందడానికి దిలీప్ అన్వేషరెడ్డి దేవానికి రాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ అన్నమేరి వినయ్కి విశ్వ కోసము హైదరాబాద్ అశోక్ రెడ్డి స్పందన దేవానికి రాని కోసము హైదరాబాద్ బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవుడు విశ్వ అనుగ్రహించి ఇంకా విదేశ రాజ్యము మంచి ఉద్యోగం దేవుడు చేయాలని కోరుకుంటూ హైదరాబాద్ ఫాతిమా దేవానికి రాని కోసము హైదరాబాద్ జి లూర్దు మీరి అందోని రెడ్డి పీటర్కి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ వెల్డింగ్ చేసిన అందోని బిడ్డల దేవభక్తులు నడవడానికి హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రబలిగా ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది వారు డెంటల్ ఫీట్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు దీవించాలని హైదరాబాద్ ఏరవ చోది నిర్మల దేవానుగ్రహాన్ని కొరకు హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట వారిని దేవుడు అనుగ్రహించాలని హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి సునీత దేవానుగ్రహాన్ని కోసం ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని వారు కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 52:12 మీరు ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు, ప్రభు మీకు ముందుగా నడచును, ఇశ్రాయేలు దేవుడు దీవెని వెంట వచ్చును, మిమ్ము కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా బహమూర్ నగర్ నుండి పి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని, మెడంపల్లి నుండి సిస్టర్ రూబీ దేవానుగ్రహాన్ని కోసము, మెడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందర రెడ్డి కాంచన యూఎఫ్ల వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి మా జొడ్డు రాణి అభిలాష్ రెడ్డి బాల మరియ తనుజ మరియు మరియ హాత్విత వారిని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఫెలి నల్వషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రేవ్ షౌర్ రెడ్డి జోన్ ఫుకీర్త్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అమ్మవారులందరూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రత్యేకముగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ వెన్ఫింటీనా, సిస్టర్ జ్యోతి దేవానుగ్రహాని కోసము ఈ సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమలమ్మ గారు వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అదే కాంగ్రిగేషన్ గుంటూరు ప్రావిన్స్కి చెందినటువంటి సుపీరియర్ జనరల్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ శౌరిలమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసి నడిపించిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ యూకే గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి దేవుడు మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి దేవుడు ఇచ్చిన అనుగ్రహానికి వందనాలు తెలియజేస్తూ దేవభక్తితో నడవాలని కోరుకుంటూ గుండెకెల్ గుహల అన్నమ్మ దేవానుగ్రహాని కోసం గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ మరియు రమేష్
వారికి రావాల్సిన డబ్బు దేవుడు తొందర తిరిగి ఇవ్వాలని కోరుకుంటూ హైదరాబాద్ గోప కుస్మా కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, మరియు హైదరాబాద్ సౌమ్య, పవాని, వినీష్ రెడ్డి, షౌరెడ్డి మంచి ఆరోగ్యంతో దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ షౌరెడ్డి నిగారికకి ఉద్యోగాని కోసము, జడ్చర్ల లేళ్ళద అప్పు బాధ విడుదల పొందడానికి, దెందు అందోనమ్మ దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని, కళ్ళపల్లె శైలజ దైవానుగ్రహత ప్రజలందరూ వారు నాటిన పైరు వంటల దేవుడు దీండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి రమాదేవి దైవానుగ్రహాని కోసము, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము, బాటగిరి నాగమణి ప్రసాదరావు ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగినారు, భార్గరెడ్డి శైలజ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించిన ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగినారు, తాళేచెరువు నుండి తుమ్మ మరెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల బంధు సొంత భాగ్యం దేవుడు అనుగ్రహించాలని, తాడేపల్లి పద్మావతి శ్యామల మేరీ మంచి ఆరోగ్యం కోసము, తాడేపల్లి ప్రమీల దైవానుగ్రహాని కోసము, తాళేచెరువు సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాని కోసము, తేజారెడ్డి రమ్య ఇమ్మపూరి నుండి ప్రార్థన సహాయం అడిగినారు, విశ్వేశ్వరరావు అరుణ మేరీ తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగినారు, మరియు ఇన్నమ్మ తడుకు నుండి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, తిరుపతి నుండి అనేద ఇద్దరు బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు సౌజన్య కుటుంబాన్ని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు, మరియు ఎంజాల్ నుండి అన్వేషు సుస్మిత దంపతిని దేవుడు అనుగ్రహించాలని, ఎంజాల్ నుండి జోసఫ్ మేరీ విన్సెంట్ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, జర్మనీ నుండి సింధు చందన రెడ్డి లయో ఆయుష్ వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ, మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గగలర్పూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి, రితిక్ రెడ్డి సుమల్స్వరం 10వ తరగతి పరీక్షలు ఉన్నత విజయం పొందాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు, గాగలపూర్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌర్ రెడ్డి దేవుడు పిఆర్ విశ్వానుగ్రహించి కొత్త మంచి మ్యాచ్ దాంపత్య జీవితం ప్రవేశించడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు, గుంటూరు నుండి పూతోట ప్రభాకరరావు షౌర్ రాణి ఆరాధికి మంచి ఆరోగ్య దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, గుంటూరు రాయపరెడ్డి లేదా ఈ మధ్యలో పోయిన శుక్రవారము రాయపరెడ్డికి ఆపరేషన్ జరిగింది, దేవుడు నిండు అనుగ్రహించి పూర్వ స్వస్థ దయచేయాలని కోరుకుంటున్నారు, ప్రణీల్ రెడ్డి బిందు దైవానుగ్రహాని కోసం, సందీప్ రెడ్డి శృతి దైవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి శారద దైవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూబేణయ్యకి పిఆర్ విశ్వ దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి వాస్తవి కుమారి అప్పు బాధ నుండి విడుదల పొంది కోర్టులోని కేసుని ముగించాలని కోరుకుంటూ, మరి గుంటూరు నుండి మరణేని ప్రదీప్ రూప ఆరోగ్య బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి టి అన్నమ్మ ఫౌండ్ లహారి ఆని ట్రీఫా వారందరూ మంచి మ్యాచింగ్ దేవుడు ఇచ్చి అనుగ్రహించాలని కోరుకుంటూ, అంబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవనము యేసు ఆశీర్వదించిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 52:12 మీరు ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు, ప్రభువు మీకు ముందుగా నడచను, ఇశ్రాయేలు దేవుడు మీ వెనువంటే వచ్చను, మిమ్ము కాపాడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా తుమ్మ సుందరి తాళేచెరువు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, సందీప్ రెడ్డి తాళేచెరువు నుండి మంచి అలవాటుతో నడవడానికి, ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు,
దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి తాళేచరు ప్రార్థన సహాయడి ఉన్నారు. వెన్న శ్యామల రాజశేఖర రెడ్డి రయ్యన్న తాళేచెరువు నుండి దేవానుగ్రహాని కోసము, మరియు ఫింగారెడ్డి బాల అనూష్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం తాళేచెరువు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం తాళేచెరువు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. దుబాయ్ నుండి ఫేదా లూర్దు రూయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కొమ్మని ఆశీర్వదించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి దేవానుగ్రహాని కోసం మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, అమలాపురం గుమ్మల లూర్దు కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. బాల కోటమ్మ ఈదరి నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, గోళ జ్యోతి కీర్తి థోమస్ జోఫ్నా తంబి ఈదరి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. వినోద్ గొరమచ్చు ఈదరి నుండి మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వెల్లుమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. గుళ్ళమేరి పౌళైన హైదరాబాద్ నుండి దేవానుగ్రహాని కోసము, గొరండెల విజయ నిర్మల మంచి ఉద్యోగాని కోసము, హృదయరాజు మంచి ఆరోగ్యాన్ని కోసము, ఇన్నయ్య లోకేష్ తంబికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జైల్పూర్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని జోఫ్ మేరీ మర్యాదాసు రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి సురేష్ మేఘనికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించి దేవభక్తితో నడవడానికి హైదరాబాద్ ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం మనిషారెడ్డి దేవ సేవ చేస్తున్న దేవుడు పవిత్రాత్మ నింపబడటానికి హైదరాబాద్ ప్రార్థన సహాయ అడిగినారు. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య టీచరు బిడ్డలకి కుమారుడుకు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, మార్చిలో 6వ తారీఖు ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి ప్రత్యేకంగా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఖమ్మం నుండి టిఆర్ బాలారెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసము, మరియు ప్రకాష్ ఫాతిమ సింధు వారిని తాలేపల్లి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వి జనైద పి ఆనందబాబు వి షార్ముల కర్నూలు నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. జయన కర్నూలు నుండి చేసిన బిఫిన్స్ మంచిగా నడవడానికి, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్లో ఉన్న అమ్మగారులు ప్రార్థన సహాయ అడిగినారు. నూతనపల్లి కర్నూలు నుండి అందోని మార్తబ బిడ్డల దేవభక్తితో నడవడానికి, దయాగర్ అనిత కర్నూలు నుండి దైవభక్తితో నడిచి దేవ కార్యక్రమంలో ఎక్కువ శ్రద్ధ చేయడానికి వారు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు గాగలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిఫిన్స్ ఆశీర్వదించాలని కోరుకుంటూ, లిల్లిమేరి కుమారుడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని గాగలపూర్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. వై అన్నమేరి దేవ అనుగ్రహాని కోసం గాగలపూర్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఫెలస్టీన్ అప్పుబాధన విడుదల పొందడం గాగలపూర్ నుండి ప్రార్థన, దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసం కూడా ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి మల్లవరప అమీల్ రాజు రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగినారు. కాదరిన్ జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం గుంటూరు నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. లూర్దు బేది యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి ఉషా ఆలెన్ కళ్యాణి జాన్ వి యుగంధర్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, అమరావతి నుండి రామారావు మరియు భారతి బిడ్డల దేవభక్తితో నడవడానికి, బచ్చిపల్లి గ్రామస్తులు దేవభక్తితో నడవడానికి, బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ పర్వళిగా అన్యుష్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, భద్రాచలం నుండి సంధ్య ఫ్రీ చైతన్యం వారికి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, అబాదండ్రి ఏసునామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 52:12 మీరు ఇచ్చట నుండి పారిపోనక్కర్లేదు, ప్రభు నీకు ముందుగా నడచును,
ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చును, మిమ్ము కాపాడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి జ్యోతి ఇన్నారెడ్డి, దీప్తి భారతి వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. లిల్లిమేరి రిక్తిక్ పోల్ రెడ్డి, ఫేద రెడ్డి వరంగల్ నుండి వారికి మంచి మ్యాచింగ్ కోసము. మంజుల సునీల్ రెడ్డి అప్పుబారి విడుదల పొందడానికి వరంగల్ నుండి. మరి ప్రభాకర్ రెడ్డి, రోజా అఖిల్ రెడ్డి దివ్యకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని వరంగల్ నుండి. ఫరీదా ఫున్నర్ మంచి అలవాటుతో ఉండి మరియా ఫుహాని ఫామ్ బోల్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. తుమ్మా బాలరెడ్డి మంచి అలవాటు ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని. తుమ్మా నిర్మల దినేష్ రెడ్డి చదివిన సమయంలో ఉన్నటువంటి భయం నుండి దేవుడు విడుదల దయచేయాలని వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. విజయ మోహన్ రెడ్డి వరంగల్ నుండి బ్రైట్ ఫ్యూచర్ దేవుడుగా అబ్బాయి కుమారుడికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రకాశం డిస్టిక్ నుండి మేరీ రాణి అనితకి ఉద్యోగాని కోసము. రెండు చిందల నుండి కానుగా మేరీ బిడల దైవభక్తితో నడిచి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, రెండు చిందల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము. రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి, సాగిత్య రెడ్డి విదేశ రాజ్యముల చదువు కోసం వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. అన్ని కార్యాలు దేవుడు దేవాలను అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. రామంతపురం నుండి అలన్ రాణి జూలర్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని. శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి, నిర్మల, సౌమ్య కర్ణారు కుటుంబాన్ని మరియు సంపత్ కుమార్కి బ్రైట్ మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామముల ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతను ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన రిక్వెస్ట్ మనం కమెంట్స్ ద్వారా అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానను, మీ నీతి మీకు ముందుగా నడచును, మీ సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన రిక్వెస్ట్ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి. మరియు ముఖ్యంగా అనిల్ రెడ్డి మరియు బోయపాటి ట్రీఫా రాజేష్ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని, చండి ఫురాజ్ దేవానుగ్రహాని కోసము, కొల్లమరి ప్రకాష్ కుటుంబాన్ని దేవుడు కుటుంబముల శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించాలని, గుండకల్ కుస్మా ఇన్నయ్య బిడల మంచి ఉద్యోగాని కోసము, జయశ్రీ బిడకి ఉద్యోగాని కోసము, కాడబండ్ల షైమల డిఎఫ్ ఎగ్జామ్ ఉద్యోగాని కోసం ప్రిపేర్ అవుతున్నా అనుగ్రహించాలని, మర్రెడ్డి ఫుజాద దేవానుగ్రహాని కోసము, మరియు రెండం జోజిరెడ్డి దేవానుగ్రహాని కోసము, శైలబిండ్ల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, శిలివా చౌదరి బ్రైట్ ఫ్యూచర్ కోసము, సుశీల దేవానుగ్రహాని కోసం, తుమ్మ పద్మ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి కుటుంబంలో ప్రాబ్లం విడుదల పొందడానికి, టోన్ ఫోన్ పిన్కియో కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, యూఫ్నిద రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, వట్టి శౌరులు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, మేరీ సుమది దేవానుగ్రహాని కోసము, మరియు మరియమ్మ కుమారుడికి ఉద్యోగాని కోసము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యాన్ని, పి చందన మంచి ఆరోగ్యము, పెండల జ్యోతి బిడలకి ఉద్యోగాని కోసము, పెనుగుమాటి అజయ్ కుమారు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది, నిఖిల్ కుమారుడికి అనిత రాణి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, పుట్టి బాల త్రైఫా దేవ మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, మరి
బల్లగీర్ల మోహన్, మండుల పరడియ, చిండ కా మరియు కొర్రాళ్ళ ఫునీల తేరిక్ మరియు ఉమ్మా ఫంగర్ ఆదరి వారికి బ్రైట్ ఫ్యూచర్. మేరీ ఉడుమల వారిని దేవుడు అనుగ్రహించాలని మరియు ప్రార్థన సహాయం సుందర్రెడ్డి, ఉదయ లక్ష్మి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి సత్యప్రకాష్ రెడ్డి, అనిత గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి సుందరి, హిమబిందు వారికి దేవుడు బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను దేవుడు వారిపై నింపండి, అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందండి మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, వారి కోరికలన్నిటినీ పవిత్రపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ సమయంలో మనం సమర్పించిన ప్రతి ఉద్దేశములను, కోరికలను, ప్రతి కుటుంబాన్ని నిత్య సహాయమాద అమ్మ మరియమ్మ గారికి విమల హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆజ్ఞం చెప్పుకొని సమర్పిస్తాం. దైవ జనని పరిశుద్ధ కన్యా మరియమ్మ, మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపదవగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ధ్యాన కేంద్రముల 10వ తారీఖు నుండి మరియు 21వ తారీఖు నుండి జరగబోచిన వడకమల పాల్గొన్న వారందరినీ నిండుగా అనుగ్రహించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముకి యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మరియు ఒరిస్సాలో కూడా సేవ చేసిన బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారందరినీ
అనుగ్రహించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దివ్య ధ్యాన కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చి వెళ్ళినటువంటి వారందరినీ ఆత్మాభిషేకంతో ఉండి వెళ్ళినటువంటి వారందరినీ, ఇంకా రాబోచిన వారందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ పవిత్ర నిమిషంలో దేవుడు ఇప్పటి వరకు మనల్ని నడిపించినకు వందనాలు తెలియజేస్తూ మోకరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్య కన్యమాత పరిశుద్ధ మేరీ మాత, నా తోడుగా నీవుండి యేసుని చెంతకు నడిపించు. నిత్య కన్యమాత పరిశుద్ధ మేరీ